మార్నింగ్ రొటీన్ అనగానే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది టూ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ థింగ్ ఇస్ ఎర్లీ మార్నింగ్ మనం అనుకున్న టైంకి లేవడం ఎలా, లైక్ హౌ టు లిటరలీ గెట్ అవుట్ ఆఫ్ దట్ బెడ్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఇస్ అలా లేచిన యాక్టివ్గా ఉండడం ఎలా. సో ఈ టూ క్వశ్చన్స్ కి టూ క్విక్ సొల్యూషన్స్ తో పాటు లెట్స్ హ్యావ్ ఎ లుక్ అట్ హౌ మై సింపుల్ 6 AM మార్నింగ్ రొటీన్ ఇస్ గోనా బీ లైక్. So my alarm will be at 5:50 AM and ఈ 5:50 to 6 ఉండే 10 minutes time is the grace period where I can make up my mind and get out of that bed. By the way, welcome back to my channel Adi Sangati, which means that's the matter, and I'm Shravani. సమ్మర్స్ తో పోలిస్తే వింటర్స్ లో ఎర్లీ మార్నింగ్ లేవడం చాలా కష్టం. వెదర్ అంతా చల్లగా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ స్టిల్ డార్క్ ఎట్ 6 AM in the morning. If you're someone like me who depends on the sunrise or the sun rays to wake up effortlessly, I have a quick solution for you. మీ నైట్ ల్యాంప్ ని అమెజాన్ ప్లగ్ యూస్ చేసి ఆటోమేట్ చేసుకోండి. అంటే అమెజాన్ ప్లగ్ కి మనం కనెక్ట్ చేస్తే దాన్ని ఫోన్ తో ఆపరేట్ చేసుకోవచ్చు ఆన్ అండ్ ఆఫ్. అట్ ద సేమ్ టైం దానికి టైమర్ పెట్టుకోవచ్చు. సో నేను నా అలారం సెట్ చేసుకున్నప్పుడు నా అలారం మోగడంతో పాటు లైట్ కూడా ఆన్ అయిపోతుంది అండ్ ఆటోమేటిక్ గా నాకు మెలకు వచ్చేస్తుంది. అండ్ దీనికి ఆల్టర్నేటివ్ గా మార్కెట్ లో మనకి సన్ రైజ్ అలార్మ్స్ అని దొరుకుతున్నాయి. ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ విత్ ఇట్ యూ కెన్ బై దాట్ ఆల్సో. దానిలో మార్నింగ్ బర్డ్ సౌండ్ కానీ సూతింగ్ మ్యూజిక్ కానీ ఇవన్నీ ఉంటాయి. బట్ ఫర్ మీ పర్సనలీ అంత సూతింగ్ మ్యూజిక్ ఉంటే నేను మళ్ళీ నిద్రపోతాను. సో ది అలార్మ్ రింగ్ టోన్స్ దట్ ఆర్ ఆన్ మై ఫోన్ ఆర్ పర్ఫెక్ట్లీ ఫైన్. And also I guess it is a little expensive. A typical Amazon plug is around 1,000 rupees, but the sunrise alarm will cost you around 3,000 rupees. So I guess automating your night lamp with this Amazon plug is a very cheaper alternative. And by the way, I do not have any sponsorship for this. So first question ki aithe manki solution dorkesindi, how to get out of that bed ani. But lechin tarvata kuda we feel very sleepy. I know that. Dani kosam I do a series of activities that will help me stay awake. First thing, before I brush my teeth, I just wash my face with cold water. నాకు సైనస్ ఉంది, సో sometimes I just wash my eyes only, so depending upon the weather, and that will wake me up instantly. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వాంట్ సంథింగ్ దట్ విల్ మేక్ మీ ఫీల్ గుడ్. సో అందుకని యూజువల్లీ మనకి బుక్స్లో కానీ ఎక్కడ రీసెర్చ్ చేసినా కానీ మూవ్ యువర్ బాడీ అని చెప్తారు. ఐ ఆమ్ నాట్ ఎట్ ఆల్ దట్ పర్సన్ హూ కెన్ మూవ్ హర్ బాడీ ఎస్పెషల్లీ ఇన్ ద మార్నింగ్స్. So coming up next, I have a few quick solutions for you, which apart from moving your body, but still they'll keep you active and keep your day going. And దీనికోసం this is how I reframed my first 30 minutes of my day. First 10 minutes I spend time for brushing my teeth and all that stuff, and then the next 10 minutes I take time to just sip some hot water and with some favorite music in my ears. Phone lekunda, I'll just stand, I'll just observe the weather, I'll just sip that hot water, ante, nothing else. On one hand it will cleanse my body, on the other hand నాకు నచ్చిన మ్యూజిక్ వింటూ అలా తాగుతూ ఉండడం వల్ల ఇట్ గివ్ మీ దట్ ఎనర్జీ బూస్ట్ ఇన్ దట్ 10 minutes. అండ్ ట్రస్ట్ మీ, నేను కొన్నిసార్లు ఎంత స్ట్రెస్ఫుల్గా లేచినా జస్ట్ ఒక మంచి తెలుగు పాట ఆర్ ఏదో ఒక మంచి నచ్చిన సాంగ్ ఇట్ విల్ యాక్చువల్లీ చేంజ్ యువర్ మూడ్. అండ్ ద నెక్స్ట్ థింగ్ దట్ ఐ డూ ఇస్ sit, close my eyes, set the music to a meditation music and high vibration music. Basically I sit and do my manifestations. I imagine the highest version of myself, and konnisalu when I feel very low or when I feel very anxious, I just read out my affirmations. All in all, I manifest for a new era of me, abundance, oka balance, a successful energy and consistency undadam gurinchi and a lot of stuff. అదంతా అయిపోయేసరికి దిస్ ఈజ్ హౌ ద వెదర్ ఆన్ ది అవుట్ సైడ్ లుక్స్ లైక్. చాలా బాగుంది కదా. అండ్ ట్రస్ట్ మీ, ఇలా కళ్ళు మూసుకొని కూర్చొని చేసే మేనిఫెస్టేషన్ దట్ టు ఎర్లీ ఇన్ ద మార్నింగ్, దిస్ విల్ సెట్ యువర్ మూడ్ ఫర్ ది ఎంటైర్ డే. అండ్ ది అదర్ థింగ్ దట్ విల్ సెట్ యువర్ మూడ్ ఫర్ ది ఎంటైర్ డే ఈస్ ప్రెపింగ్ అప్ యువర్ కిచెన్ ద నైట్ బిఫోర్. A clean kitchen space will encourage you to make healthier meals and it will give you a positive outlook for the entire day. And ikkada I'll tell you something, make sure your kitchen floor and kitchen sink is squeaky clean. You wash chesina utensils lopal pettalekpoyina parvaledu, because morning lechi the only thing you need to do is set them all in their places, and it will also make you feel like you finished a mini task and the kitchen is all ready for you to use. Because mana work kaakunda kitchen space is the first thing we go early in the morning, either to grab a nice good smoothie or nice good breakfast, whatever. So adi neat ga unte it will actually encourage you to be clean and also be healthy. అండ్ ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ విషయంకి వస్తే పెసలు నానబెట్టాను. అవి బౌల్ చిన్నగా అయిపోయినట్టుంది, సో ఐ హ్యాడ్ టు చేంజ్ ద బౌల్ అండ్ యాడ్ a little bit water into it.
Now let's go and have a glimpse of how the weather on the outside is looking like. Ooh, నాకు ఇలా స్లోగా వెళ్తూ వస్తూ ఉంటే ఇట్ మేక్స్ మీ ఫీల్ లైక్ ఓ ఓకే ఎవ్రీవన్ ఈస్ వేకింగ్ అప్ అండ్ ఇట్స్ టైమ్ టు రష్ ఆఫ్ ద థింగ్స్ అని అనిపిస్తుంది. మార్నింగ్ వెల్నెస్కి సంబంధించి అందరికీ ఎవరికి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో నా రిక్వైర్మెంట్స్ని బట్టి ఐ హ్యావ్ సమ్ ఫ్లాక్ సీడ్స్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. I also had some basic nuts and then అది అయిపోయిన తర్వాత I love to have a nice cup of coffee. నా కాఫీ మేకింగ్ నేను చాలా వీడియోస్లోనే చూపించాను. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాడ్ ఇట్ విల్ బీ ఎన్ ఎక్స్ట్రా అన్నెసరీ అనిపించింది. బట్ లెట్స్ హ్యావ్ అ కప్ ఆఫ్ కాఫీ అండ్ గో అవుట్ అండ్ టేక్ అ సిప్. And I feel like this is the best time to reflect and also pump up my energy. సో కాఫీ అయిపోయిన తర్వాత ఐల్ హ్యావ్ ఎ వెరీ లాంగ్ కుకింగ్ సెషన్. బేసిక్గా లంచ్ అండ్ డిన్నర్ రెండు కుక్ చేసేస్తాను. డిన్నర్ ప్రెప్ అండ్ ఎవ్రీథింగ్ చేస్తా. ఇవాళ డిన్నర్ కొంచెం వెరైటీగా చేద్దాం అనుకున్నా. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ దిస్ ఈజ్ మై గెట్టింగ్ రెడీ అండ్ స్కిన్ కేర్ టైం. ఆ కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత మంచిగా షవర్ చేసి బయటకు వస్తే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది నాకు. అండ్ మై బేసిక్ స్కిన్ కేర్ ఇన్వాల్వ్స్ జస్ట్ నైసినమైడ్ సీరమ్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ ఇవాళ నేను వీడియో తీస్తున్నా కాబట్టి కొంచెం మేకప్, దట్స్ ఇట్. బేసిక్లీ ఐ హ్యావ్ అ వెరీ వెరీ ఆయిలీ స్కిన్. సో ఏం పెట్టాలన్నా నాకు ప్రాబ్లమే అవుతుంది. యూ కెన్ సీ సమ్ స్పాట్స్ ఆన్ మై ఫేస్. ఏదైనా ఒక క్రీమ్ యూస్ చేస్తే చాలు నాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. బట్ నౌ ఇట్స్ గెటింగ్ అ లాట్ బెటర్ బికాస్ ఐ స్టాప్ యూజింగ్ క్రీమ్స్ ఆన్ మై ఫేస్ అండ్ ఆల్సో ఐ స్టార్టెడ్ యూజింగ్ అలోవెరా జెల్. ఐ మీన్ ఇది వరకు యూస్ చేసేదాన్ని బట్ నౌ అగైన్ ఐ వెంట్ బ్యాక్ టు ఇట్ అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ హెల్పింగ్ మీ అ లాట్. సో అదంతా అయిపోయేసరికి ఐఎమ్ వెరీ ఎగ్జాస్టెడ్ అండ్ వెరీ హంగ్రీ. సో పెసరట్లు ఆల్రెడీ వేసేసుకున్నా, అవి నా కోసం రెడీగా ఉన్నాయి. శశి వెళ్ళిపోయిన తర్వాత ఐ జస్ట్ గో ఫ్రెష్ అప్ అండ్ కమ్ అండ్ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. సో దట్ ఈస్ మై యూజువల్ రొటీన్. And this is another thing that I enjoy in my morning routine, sitting outside and having my breakfast. Especially ఇప్పుడు వెదర్ బాగుంది కాబట్టి I can do that. మీరు అబ్జర్వ్ చేస్తే నేను మార్నింగ్ లేచి నా బేసిక్ వర్క్స్ అన్ని చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ అయ్యే వరకు స్క్రీన్ టైం లేదు. అండ్ దట్ ఈస్ అ థింగ్ దట్ విల్ యాక్చువల్లీ మేక్ అ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్స్. గుడ్ మార్నింగ్. సో బేసిక్లీ మార్నింగ్లో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే నాకు నచ్చదు, కానీ ఐఎమ్ షూటింగ్ మై మార్నింగ్ రొటీన్ ఇట్ సెల్ఫ్. సో కొంచెం ల్యాగ్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ల్యాగ్ దర్ ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ కుకింగ్ దట్ ఇస్ లెఫ్ట్ ఓవర్. సో అది చేస్తూ నేను మీతో మాట్లాడతాను. యా, టుడే ఐ వాంటెడ్ టు షో యూ సంథింగ్. నేను కుకింగ్ అంతా మార్నింగే చేసేసుకుంటాను కాబట్టి, ఎస్పెషల్లీ లంచ్, డిన్నర్కి కావాల్సిన ప్రెప్ అంతా మార్నింగ్ చేసుకుంటాను కాబట్టి. సో ఇవాళ మెనూ ఏముంటుందో చెప్తాను. మధ్యాహ్నం అయితే కేల్ కర్రీ చేసిన మీకోసం ఉంచని ఆకు చూపించడానికి. చాలా మందికి తెలిసే ఉంటుంది కేల్. యూఎస్ వ్లాగ్స్ చూస్తూ ఉంటే యూ విల్ డెఫినెట్లీ నో. తెలియని వాళ్ళ కోసం ఇది ఆకు ఇలా ఉంటుంది. ఇది మనకి టేస్ట్ ఎలా ఉంటుందంటే తోటకూర ఉంటుంది కదా, లైక్ లిటరల్లీ టేస్ట్లెస్ అలా ఉంటుంది. సో దాన్ని చిన్నగా చాప్స్ చేసుకొని, మామూలుగా మనం తోటకూర, పప్పుకూర లేకపోతే పోపు కూర అట్లా వేసుకుంటాం కదా, అది కాకుండా ఇంకా వేరే రాదు. నాకు మసాలా కూరలు నచ్చవు. సో ఐ వాంటెడ్ టు బి సింపుల్ అండ్ లిటిల్ టేస్టింగ్ గుడ్. ఒకసారి దీనిలో ఆనియన్ కూడా నాకు నచ్చదు. సో ఇవాళ లంచ్ కి కేల్ కర్రీ అండ్ నిన్న మెంతికూర పచ్చడి చేశాను, అదొకటి. అండ్ దిస్ ఇస్ అ కేల్ కూర ఐ వాస్ టాకింగ్ టు యూ అబౌట్. చాప్ చేసి వేడి చేసి వేసాను. వేసి ఇంకా టైం అయిపోయింది, 8:30 అయిపోయిందని చెప్పి కూర మధ్యలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసి వెళ్ళిపోయాను. నౌ ఐ షుడ్ ఫినిష్ దిస్ అండ్ చిన్న క్లీనింగ్, పెసరట్టు వేసుకున్న అది అదంతా. సో అండ్ డిన్నర్ విషయంకి వస్తే ఐ వాంటెడ్ టు మేక్ సంథింగ్ డిఫరెంట్ ఇవాళ. అంటే ఆల్రెడీ నేను ముందే ప్లాన్ చేసుకున్నాను, ఇప్పటికిప్పుడైతే ఏం అనుకోలేదు. ఏంటంటే ఐ వాంటెడ్ టు మేక్ స్పినాచ్ ర్యాప్స్. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఆర్ ఈ మధ్య కొంచెం ఎక్కువ ట్రెండ్ అవుతున్న ఫుడ్. బేసిక్లీ ఏంటంటే నేను మీకు దాని రెసిపీ చూపిస్తాను. సో యూ విల్ గెట్ ఎన్ ఐడియా లైక్ హౌ ఇట్ లుక్స్. దానిలోకి నేను ఫలాఫల్ లాగా చేసుకుందాం అనుకున్నా. బేసిక్లీ ఫలాఫల్ ఇస్ అ మెడిటరేనియన్. ఏం లేదు, చిక్ పీస్ లో గార్లిక్, చిల్లీ, కొంచెం ఆనియన్, కొరియాండర్, ఏమైనా స్పైసెస్ కావాలంటే అవి,
వేసి గ్రైండ్ చేస్తారు. బేసిక్లీ చిక్ పీస్ ని నానబెట్టి దాన్ని పేస్ట్ లాగా చేసి దాంట్లో వేస్తారు. అండ్ ద థింగ్ ఇస్ ఐ రియలైజ్ దట్ ఇంట్లో చిక్ పీస్ లేవు, వైట్ చిక్ పీస్. సో ఐ థాట్ ఐ కుడ్ ట్రై ఇట్ విత్ దిస్ వటానా. సో దగ్గర అయితే గ్రీన్ వటానా ఉన్నాయి. బేసిక్లీ మనం చాట్ చేసుకోవడానికి యూస్ చేస్తాం కదా అది. సో ఎప్పటి నుంచో ఉన్నాయి అవి, ఓన్లీ చాట్ కోసం అదైతే ఉంచాను. సో ఎలా వాడాలో తెలియక దాన్ని యూస్ చేద్దాం అని అనుకుంటున్నా. ఐ వుడ్ నాట్ సజెస్ట్ యూ గైస్, ఇట్స్ నాట్ లైక్ అ ఫుడ్ రెసిపీ సజెషన్. నేను జస్ట్ ట్రై చేస్తున్నాను అంటే, నేను జస్ట్ లెట్టింగ్ యూ నో. అండ్ ఎలా ఉంది ఏంటి అనేది మేబీ మీకు షార్ట్స్లో కానీ ఆర్ నెక్స్ట్ వీడియోలో కానీ అప్డేట్ ఇస్తాను. సో దిస్ ఈస్ దట్ స్పినాచ్ ర్యాప్ దట్ ఐ వాస్ టాకింగ్ టు అబౌట్. అండ్ దీని గురించి మేబీ నేను షార్ట్స్లో చూపిస్తాను, ఆ రెసిపీ కూడా షార్ట్లో చూపిస్తాను. ఐ హోప్ ఇట్ విల్ టర్న్ టు బీ రియలీ గుడ్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ మై మార్నింగ్ రొటీన్. ఈ బేసిక్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఐల్ జస్ట్ జంప్ ఇన్ టు మై వర్క్. సో ఐ హోప్ యూ గైజ్ లైక్ మై మార్నింగ్ రొటీన్. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా చూసారా అంటే యూ విల్ డెఫినెట్లీ లైక్ దీస్ వీడియోస్ యాజ్ వెల్. ఐ హోప్ యూ విల్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఆల్సో ఈ మార్నింగ్ రొటీన్లో మీకు నచ్చిన విషయాలు ఏంటి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐల్ సీ యూ. సో అది సంగతి. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.